వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ 2024 స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ వీడియోలో మీకు జేఈ 2024 పర్సెంటేజ్ వర్సెస్ ర్యాంక్ కేటగిరీ వైజ్గా 100% అక్యురేట్గా మీకు లాస్ట్ పర్సెంటేజ్ వరకు ఇండివిజువల్ కేటగిరీ ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్గా 1 by 1 ర్యాంక్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఈ ర్యాంక్స్తో పాటు మీరు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ర్యాంక్స్ అక్యురేట్గా చూసుకోవడానికి, అలాగే ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీకు వచ్చే కాలేజెస్ వెరిఫై చేసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూస్తేనే అది అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ర్యాంక్స్ చూసే కంటే ముందు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, వెరీ ఇంపార్టెంట్. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి. గైడెన్స్ కావాలి అనుకున్న స్టూడెంట్స్కి మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఇప్పుడు తీసుకున్న స్టూడెంట్స్కి మీకు మీ పర్సెంటేజ్కి అక్యురేట్గా ఎంత ర్యాంక్ వస్తుంది, వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందితో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు జోసా సీసాప్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి సీసాప్ కౌన్సిలింగ్ ద్వారా మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఇప్పుడు జాయిన్ అవుతే మీరు ఈ మంత్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మీకు కంప్లీట్గా సెషన్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి మీ ర్యాంక్ కోడ్ వచ్చి జోసా కౌన్సిలింగ్ ప్లస్ సీసాప్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఈ మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. 2023లో సక్సెస్ఫుల్గా మనం మెంటర్షిప్ ఇచ్చిన స్టూడెంట్ 1629 స్టూడెంట్స్. ఇండివిజువల్గా మనకు ఓన్లీ ఒక జేఈ ద్వారానే ఆల్మోస్ట్ 600+ స్టూడెంట్స్కి ఇండివిజువల్ కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెంటర్షిప్ అనేది గ్రూప్గా కాదు, 1-to-1 ఇండివిజువల్ స్టూడెంట్కి 1-to-1 కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు మాత్రమే కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది 1-to-1. సో మనం మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటి కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు, ఎన్ఐటి, ట్రిపుల్ కాలేజెస్, జిఫ్టీ కాలేజెస్, సీసాబ్లో సీట్ వచ్చి కూడా జాయిన్ అయిన మంచి కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే పేమెంట్ అండ్ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క స్కోర్ కార్డ్ వాట్సాప్కి పంపించండి. నెక్స్ట్ ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ మాత్రం లిమిటెడ్ మెంబర్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి మీకు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ సంబంధించి. సో మెంటర్షిప్ ఎందుకు అనే ఒక క్వశ్చన్ అయితే మీకు వచ్చినట్టు, చాలామంది స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయని తెలిసినా కూడా మంచి కాలేజీలో సీట్ రాకుండా మిస్ అవుతుంది. ఎందుకు అంటే మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఏ కాలేజీలో ఆప్షన్స్ ఇవ్వాలి, ఏ కాలేజీలో చాయిస్ ఫిల్లింగ్ చేయాలి, ఎటువంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. అలాగే పేరెంట్స్కి కూడా తెలియకపోవడం వల్ల ఈ విషయాలన్నీ వాళ్ళు మంచి ర్యాంక్స్ వచ్చినప్పటికీ కాలేజీలో సీట్ మిస్ అవుతుంది. ఇవేమీ మిస్ అవ్వకూడదు. మాకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తున్న ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాంక్స్ అనేవి 100% అక్యురేట్గా మీకు వచ్చే ర్యాంక్స్. లాస్ట్ 2 పాయింట్స్ చెప్తానన్నాను కదా, అవి మాత్రం మిస్ అవ్వకండి ఎవరు. సో ఇప్పుడు 99.9% వస్తే కనుక మీకు జనరల్ కేటగిరీ 1187 బిలో ర్యాంక్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్ 127 బిలో, ఓబీసీ 213 బిలో, ఎస్సీ కేటగిరీ 14 బిలో. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ర్యాంక్ బిలో మనకు స్క్రోల్ అవుతుంటే వస్తాయి, ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. ఒకవేళ మీ ర్యాంక్ 99.8 వస్తే పర్సెంటేజ్ 99.8% అయితే జనరల్ 2357 బిలో, ఈడబ్ల్యూఎస్ 235, ఓబీసీ 429, ఎస్సీ కేటగిరీ 37 ర్యాంక్ బిలో రావడం జరుగుతుంది. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించిన ర్యాంక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇదే పర్సెంటేజ్ దగ్గర ప్రతి ఇయర్, అంటే మనకు స్టూడెంట్ కౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి పర్సెంటేజ్ తగ్గినప్పటికే మనకు ర్యాంక్స్ వస్తాయి. 99.6% ఓపెన్ కేటగిరీ 4674, ఈడబ్ల్యూఎస్ 576, ఓబీసీ 897, ఎస్టీ కేటగిరీ బిలో 20 ర్యాంక్స్ రావడం జరుగుతుంది. సో ఇలా మీకు ఇండివిజువల్గా పర్సెంటేజ్ వైజ్గా ర్యాంక్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి అందరూ ఈ పర్సెంటేజ్ వర్సెస్ ర్యాంక్స్ నోట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 99% వచ్చింది అంటే మీకు మీ యొక్క ర్యాంక్ చూసుకోండి
ఓపెన్ కేటగిరీ 11,684, ఈడబ్ల్యూఎస్ 1618, ఓబీసీ 2,643, ఎస్సీ కేటగిరీ 2,064, ఎస్టీ కేటగిరీ 66. ఇలా ఇండివిజువల్గా మీ యొక్క ర్యాంక్స్ అనేవి నోట్ చేసుకోండి. ఒక్కసారి మీరు క్లియర్గా 1 by 1 నేను స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో 2 పాయింట్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఎవరు. అలాగే మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్తో పాటు మీ యొక్క స్కోర్ కార్డ్ కూడా డైరెక్ట్గా వాట్సాప్ పంపించండి. మీకు వాట్సాప్ ద్వారా 1-to-1 1-on-1 కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్గా స్టూడెంట్ వైజ్గా మీ కేటగిరీ మీ ఇండివిజువల్ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు మాత్రమే కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడమో లేకుంటే అందరు స్టూడెంట్స్ కలిపి ఒకేసారి కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడమో ఇలా ఏముండదు. మీకు మీ కాలేజెస్ ఏమేమి ఉంటాయో మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ ఏంటి అనేది కంప్లీట్గా కౌన్సిలింగ్ టైంలో పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి ఎలా చాయిస్ ఫిల్లింగ్ చేయాలనేది కూడా. సో ఒక్కసారి అందరూ ర్యాంక్స్ అయితే నోట్ చేసుకున్నారు కదా. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ లాస్ట్ పర్సెంటేజ్ 60% వరకు కూడా ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 60% ఓపెన్ కేటగిరీ 4,78,000, ఈడబ్ల్యూఎస్ 65,000, ఓబీసీ 1,65,000, ఎస్సీ కేటగిరీ 34,000, ఎస్టీ కేటగిరీ 10,000. సో ఇప్పుడు మీకు 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి, సో ఇందులో మీకు ఫస్ట్ వన్ సపోజ్ మీ పర్సెంటేజ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా లేదు అంటే ఇక్కడ 99.7 ఉంది, 99.6 ఉంది. కానీ మీ పర్సెంటేజ్ సపోజ్ 99.61, 99.62, 99.60, 99.64 ఉంది. మరి మీ పర్సెంటేజ్ ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ ఎగ్జాక్ట్గా పర్సెంటేజ్ మీకు డెసిమల్ పాయింట్లలో కూడా తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు 99.6 నుంచి 99.7కి ఇక్కడ మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది కదా. ఈ ర్యాంక్స్ ఎన్ని పాయింట్స్ మనకు డిఫరెన్స్? 10 పాయింట్స్, 10 డెసిమల్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే ఈ ర్యాంక్స్ యొక్క డిఫరెన్స్ మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 4,674 మైనస్ ఇక్కడ చూడండి 4,674 మైనస్ 3,514 ఇది మైనస్ చేయండి 1,160 అవుతుంది. దీన్ని బై 10 చేయండి అంటే ఆల్మోస్ట్ 100 ర్యాంక్స్ ఇక్కడ 1 పాయింట్కి వస్తుంది. అంటే ఇప్పుడు మీ యొక్క ర్యాంకు 99.61 ఉందనుకోండి, మీకు ఇక్కడ ఉన్న ర్యాంక్కి -100 అంటే 4,674 కాదు, మీ ర్యాంక్ వచ్చి 4,574. మీ ర్యాంక్ కనుక 62 ఉందనుకోండి, 99.62 అయితే 200 మైనస్ చేయండి అప్పుడు 4,474. ఇలా మీ యొక్క ర్యాంక్స్ అనేవి ఇక్కడ మనకు పర్సెంటేజ్ అందుకే 10 డెసిమల్ పాయింట్ డిఫరెన్స్తో ఇవ్వడం జరిగింది. మీ యొక్క ర్యాంక్స్ అనేవి ఇక్కడ మీరు మైనస్ చేసి బై 10 చేసిన తర్వాత ఇండివిజువల్ 1% డెసిమల్ పాయింట్కి ఇలా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే అక్యురేట్గా మీ ఎంత ర్యాంక్ వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ర్యాంక్స్ అనేవి మనకు సెషన్ 1 తర్వాత వచ్చిన ర్యాంక్స్ కాబట్టి సెషన్ 2లో కనుక ఈ పర్సెంటేజ్ కంటే స్టూడెంట్ యొక్క కౌంట్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా 99% 99.5 ఉంది కదా, 99.5 దగ్గర 623 స్టూడెంట్సే వచ్చారు కౌంటు. సో సెషన్ 2 తర్వాత కనుక 99.95% తర్వాత మనకు స్టూడెంట్ కౌంట్ అనేది ఆల్మోస్ట్ ఒకవేళ 700 వచ్చారనుకోండి, అప్పుడు మీ ర్యాంక్ అనేది మళ్ళీ సేమ్ ఇదే పర్సెంటేజ్ మీకుండి సెషన్ 2లో స్టూడెంట్స్ యొక్క కౌంట్ ఎక్కువ అయితే ఈ డిఫరెన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది ఇక్కడ హైయెస్ట్ పర్సెంటేజ్లో రాదు, అంటే 99% వరకు హైయెస్ట్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఒక 15, 20, 50 మ్యాక్సిమం 100 ర్యాంక్స్ వరకే డిఫరెన్స్ ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకా 99 నుంచి 80 to 90% మధ్యలో ఒక 1000 to 1500 స్టూడెంట్ కౌంట్ పెరిగితే, నేను పెరుగుతుందని కన్ఫర్మ్ అని చెప్పట్లేదు, ఎందుకంటే మనకు సెషన్ 1 కంటే సెషన్ 2లో ఎగ్జామ్ రాసే స్టూడెంట్ కౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ మీకంటే స్టూడెంట్ కౌంట్ పెరిగింది, మీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ స్టూడెంట్ కౌంట్ వచ్చింది అంటే మీ ర్యాంకు చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఇదే ర్యాంకు మీకు అక్యురేట్గా దీంతోనే మీ యొక్క సీట్ అయితే వెరిఫై చేసేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ కంపల్సరీగా మీకు పేమెంట్ డీటెయిల్స్ చేసిన తర్వాత ఓన్లీ ఎవరికైతే మెంటర్షిప్ కావాలి, కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వాట్సాప్కి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తేనే మీకు రెస్పాన్స్ వస్తుంది. ఇండివిజువల్గా
చిన్న చిన్న డౌట్స్ కోసం అయితే మీకు రెస్పాన్స్ అయితే రాదు. థ్యాంక్ యూ.